టీసీఎస్ జాబ్స్ లే ఆఫ్. టీసీఎస్ జాబ్స్ లే ఆఫ్. చూడమండి సార్, టీసీఎస్లో 12,000 జాబ్స్ హార్మ్ఫట్ అంట. సో దీని ఇంపాక్ట్ ఐటీ మార్కెట్ మీద, అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పడింది అని చెప్పచ్చు. ఓవరాల్గా మనం అనుకున్నట్లే సో మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అనేది కొనసాగింది ఈరోజు కూడా. సో అల్లకల్లోలమైన స్టాక్ మార్కెట్ యొక్క రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఫాల్ ఎక్కడ దాకా ఉండొచ్చు, ఏదైనా సడన్గా ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందా, ఇత్యాది విషయాలు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లో వీడియోలో డిస్కస్ చేద్దాం. న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క కీ లెవెల్స్ ఏంటి అని ఎక్కువ మంది అడుగుతున్నారు. ఆ స్టాక్ యొక్క థింగ్స్ చార్ట్ స్టడీ చూద్దాం. ఐఎక్స్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. బాగా ఫాల్ డౌన్ అవుతూ ఉంది. ఎస్బీఐ కార్డ్స్ పడిపోవడానికి కారణాలు ఏంటి, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంకు ఇంట్రాడేలో 6% పైగా కరెక్ట్ అయింది. దానివల్ల ఓవరాల్గా నిఫ్టీ మీద ఇంపాక్ట్ పడిందనమాట. సో టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, లారస్ ల్యాబ్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్లు, అలాగే లారస్ ల్యాబ్ ఫర్దర్గా అప్కి వెళ్తుంది లేదు, ఆ విషయాల గురించి చూద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకుందాం. సో అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, లే ఆఫ్స్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఐటీ ఎంప్లాయీస్ కూడా షేర్ చేయండి అని చూడండి సార్. ముందుగా టీసీఎస్ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకునే ముందు సో చూడండి, మనం ఇచ్చిన అప్డేట్ చూడండి. 22 జూలైన అబ్జర్వేషన్ అంటే కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు లెర్నింగ్స్ చూపిస్తూ ఉన్నాను. మార్కెట్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా స్టడీ చేయాలనేది కాన్సెప్ట్ని నేర్పించే ప్రయత్నం. సో జనరల్గా ఏంటంటే మీకు ఇక్కడ బై అక్కడ సెల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఏంటంటే కాన్సెప్ట్ని మనం నేర్చుకుంటూ వెళ్తే ఏంటంటే ఎంత ఈజీగా ఉంటుంది మార్కెట్ని గ్రాస్ప్ చేయడం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది మన ఛానల్ ద్వారా. చూడండి, జూలై 22న మనం పోస్ట్ చేసింది అంటే 25,100 దగ్గర ఉన్నప్పుడు 25K బ్రేక్ అవ్వబోతుంది అనేది మనం ఊహించి, అలాగే ఏంటంటే 24,707 దాకా వెళ్ళొచ్చు అనేది మనం మాట్లాడుకున్నాము కదా. సో అలా ఏంటంటే మనం ఇది మాట్లాడుకొని అంటే 22 అంటే దగ్గరగా ఏంటంటే మనకి అంటే 6 days అయింది కదా, అంటే దగ్గరగా 1 week కదా. సో అలా ముందుగా మేజర్ నెంబర్స్ అంటే 25K అట్లాంటి లెవెల్స్ ముందుగా బ్రేక్ అవ్వబోతున్నాయి అనేది ముందుగా ఐడెంటిఫై చేస్తేనే ఏదైనా సరే మన కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది ఎలాగా 25K బ్రేక్ అయింది, 1 day దాని కింద క్లోజ్ అయింది, దాని తర్వాత పీపుల్ నెగిటివ్గా మారుతారు, అది మీ అందరికీ తెలుసు. కానీ ఇన్స్టిట్యూషన్స్తో ట్రావెల్ చేయటం ఎట్లా, ఇన్స్టిట్యూషన్స్ లాగా ఒక అడుగు ముందు ఎట్లా అనేదే మనం చేసే ప్రయత్నం అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూడొచ్చు. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కనుక మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా ఏంటంటే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సబ్స్క్రైబర్ కాకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి ఈ లింక్ క్లిక్ చేస్తే కనుక మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. బాగా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు అంటేనే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. సో చూశారు కదా. సో నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలంటే ముందు టీసీఎస్ లే ఆఫ్స్ గురించి మాట్లాడుకోవాలి, పదండి. చూడండి సార్, టీసీఎస్లో లే ఆఫ్స్, టీసీఎస్ జాబ్స్ కట్స్. సో ఇది వినే ఉంటారు. ఐటీ ఎంప్లాయీలు అయితే కనుక వాట్సాప్లో మెసేజ్లు కూడా షేర్ చేసుకుని ఉంటారు, స్టేటస్లో పెట్టుకునే ఉంటారు. చూడండి సార్, వాళ్ళు కారణం ఏం చెప్తున్నారు, లే ఆఫ్ 12,000 ఎంప్లాయీస్ దాకా ఉండొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2% ఆఫ్ ఎంప్లాయీని లే ఆఫ్ చేయడం అంటే నార్మల్ థింగ్ కాదు కదా. సో ఎందుకని జాబ్స్ కట్స్ అంటే స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్తున్నారు, నాట్ ఏఐ ఆటోమేషన్ అని చెప్పి CEO చెప్తున్నారనమాట. సో అయితే మనం వాళ్ళు చెప్పిన మేనేజ్మెంట్ చెప్పిన స్కిల్ మిస్ మ్యాచ్ అయితే కనుక 12,000 అంటే 2% ఆఫ్ ఎంప్లాయీస్ని ఒకేసారి కదిలిచ్చే ఇది ఉంటుందా? కాదు. మరి కారణం ఏమై ఉండొచ్చు అంటే గ్లోబల్గా ఉన్న అనిశ్చితి, వాళ్ళు కారణం కాదు అని చెప్తున్న ఏఐ ఆటోమేషనే అని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్స్ కట్ టీసీఎస్ఏ చేసిందంటే రిమైనింగ్ ఐటీ కంపెనీస్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా చాలామంది వర్రీ అవుతూ ఉండుండొచ్చు కదా. సో అందుకనే నేను ఎప్పుడూ చెప్తాను, స్టాక్ మార్కెట్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తే కనుక ఇట్లాంటి పరిస్థితులప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.
మీరు సిఈపిఈ కోసం చేసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టడం స్టాక్ మార్కెట్కి నేర్చుకుంటున్నారు తప్ప మనం మనీ అనేది కూడబెట్టుకోవడం అనేది మీరు ఎప్పుడు కూడా మీలో చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచించారు అటువైపు కదా. సో చూడండి, ఎవ్రీ మంత్ ఈటీఎఫ్లు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పినట్లు చక్కగా ఈటీఎఫ్లు అట్లాంటివి మీరు స్టడీ చేసుకుంటా, అబ్జర్వ్ చేసుకుంటా, మీకు నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, స్టాక్స్లో కరెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో మీ స్టేటస్ అనేది మారిపోయి ఉంది. చూడండి సార్, టీసీఎస్ జాబ్స్ అంటే పీపుల్ భయపడుతూ ఉన్నారు. గేటెడ్ కమ్యూనిటీ నుంచి గుడిసెలోకి వెళ్తుంది ఆ లైఫ్. అలాంటి పరిస్థితి చూడండి. నేను వ్యక్తిగతంగా నేనేమంటానంటే, సో చూడండి, ఐటీ జాబ్ అనే కాదు, ఏదైనా సరే జాబ్ రిస్కే. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే కనుక అవి మీకు బ్యాకప్ లాగా పనికొస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఈటీఎఫ్లు, మనం ఈఎంఐలు క్రెడిట్ కార్డులు అవి పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే ఈటీఎఫ్లు అప్పుడప్పుడు మనకి మంచి మంచి స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళి మీరు మార్కెట్ ఫ్లక్చువేషన్తో సంబంధం లేకుండా బిజినెస్ని ట్రాక్ చేసుకుంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ చాలు, జీవితానికి అది చాలు. సో గేటెడ్ కమ్యూనిటీ కోసం ఈఎంఐలు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు తీసేస్తే ఏంటి, ఆ గేటెడ్ కమ్యూనిటీని మనం తీసుకున్న ఫ్లాట్ పోదు కదా, అంత ఈజీగా అమ్ముడుపోదు. ఒకవేళ మీరు అమ్మాలన్నా బ్యాంక్కి కట్టాలి. బ్యాంక్కి వెళ్తే మీరు కట్టింది ఇప్పుడు దాకా ఇంట్రెస్టే అని అంటాడు, తెలుసు కదా. 5 ఇయర్స్లో మీరు కట్టిన మేజర్ అమౌంట్ అంతా ఇంట్రెస్ట్కే పోతుంది, అసలు అంతే ఉంది అని చెప్పి అని అంటారు. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, దాన్ని కట్టలేక వదలలేక సో ఇబ్బంది పడతారనమాట. సో అదనమాట. అయితే ఏంటంటే వ్యక్తిగతంగా టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమంటానంటే, ఈ జాబ్స్ కట్ అనేది ఎంప్లాయీస్కి డ్యామేజే. అందులో నా చేతిలో ఏం లేదు, ఎవరి చేతిలో ఏం లేదు. సో వాళ్ళు చేస్తుంది సిచ్యువేషన్ అట్లాంటిది. కానీ యాజ్ ఏ అనలిస్ట్గా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇది టీసీఎస్కి బెనిఫిటే. లాభాల కోసమే కదా వాళ్ళు జాబ్స్ తీసేసేది, మార్జిన్లు పెంచుకోవడం కోసమే కదా. పరిస్థితులు తగ్గట్టుగా వాళ్ళు వెళ్తున్నారు, అర్థమవుతుందా. అది మనకు చేతగా అట్లా. సో అదనమాట. కాబట్టి సో టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పి పీపుల్ అనుకుంటూ ఉంటారు. కానీ 12,000 మెంబర్స్ని ల్యాబ్ చేయడం అంటే సో ఆ సేయింగ్ కూడా మర్చిపోవడమే ఇక మనం. కాబట్టి జాగ్రత్త అని చెప్పి చెప్తాను. సో అనిపిస్తుంది నాకు అయితే కనుక, వ్యక్తిగతంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకని ఐటీలోకి వచ్చాము ఇటువైపు అండి అంటే, నేను వదిలేసాను ఐటీ, వదిలేసి చాలా ఇయర్స్ అయింది. కానీ అనిపిస్తుంది ఈ సిస్టమ్ ముందు కూర్చొని చేసే పని ఏంటి, కదలకుండా మనం స్టాక్ మార్కెట్ అయినా సరే 9:15 to 3:30 సిస్టమ్ ముందు అలా కూర్చొని ఉంటే మనకేంటంటే బాడీ యాక్టివిటీ ఏది, అలా చేయకూడదు. చూడండి, వ్యవసాయం చేసేవాళ్ళు, కొండలు ఎక్కేవాళ్ళు, గుట్టలు ఎక్కేవాళ్ళు, వెనకట ఇప్పుడు చూడండి జస్ట్ మేకలు కాసేవాళ్ళు చూడండి, రోజుకి 10-15 కిలోమీటర్లు ఈజీగా నడుస్తారు. గేదెలు కాసేవాళ్ళు కానీ మేకలు కాసేవాళ్ళు. మనలో ఆ బాడీ మూమెంట్ ఏది. సో ఎప్పుడైనా సరే ఫిజికల్గా మనం ఫిజికల్గా ఎఫర్ట్స్ పెడితేనే, అలాంటి శ్రమ చేస్తేనే మనకి తినేది ఎక్కువ ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది. 1000 కోట్లు 500 కోట్లు ఉన్న వాళ్ళు కూడా చాలామంది చూసా, మన ఛానల్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు చాలామంది. కానీ అదేది కూడా హ్యాపీనెస్ ఉండదు. సో ఎప్పుడైనా సరే కాయ కష్టం చేసుకుంటా ఉంటేనే. చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ ఏంటంటే పీపుల్ ఈ అగ్రికల్చర్లోకి వచ్చేస్తూ ఉంటారు, ఫార్మింగ్లోకి వస్తారు, మళ్ళీ గుడిసెల్లోకి వచ్చేస్తారు. సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నాయి. అట్లాగే ఏంటంటే పీపుల్ కూడా ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో రిచ్నెస్ అంటే మనం గుడిసె, వర్షం పట్టడం, మీకు తెలుసు కదా, గేదెలు, చక్కగా కోళ్ళు, ఇట్లా. నాకైతే అలా నచ్చుద్ది. సో మీకు కూడా చాలామందికి అది ఇష్టమే ఉంటుంది కదా. సో అట్లా అనమాట. సరే, టీసీఎస్ చార్ట్ చూస్తే కనుక అది ఆపర్చునిటీగానే చూస్తాను. టీసీఎస్ యొక్క కీ లెవెల్స్ ఏంటి, టీసీఎస్ యొక్క డేటా ఏంటి, అది నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఎందుకంటే టీసీఎస్లో మంచి లెవెల్ ఉంది. ఇలా బ్యాడ్గా మాట్లాడేటప్పుడే స్టాక్స్లో ఏంటంటే స్టడీ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి లెవెల్స్ ఉంటాయి. కాబట్టి మనం స్టడీ చేసే ప్రయత్నం, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ ఇట్లాంటివి కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్కి టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ డేస్లో వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. చూడండి సార్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఏదైతే 24,707 అనుకున్నామో అది టచ్ అయ్యింది. సో వాళ్ళు క్లోజింగ్ అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది మార్కెట్. నేను వీడియో చేస్తున్నప్పుడు చూడండి, రన్నింగ్ మార్కెట్ కనిపిస్తుంది కదా, 24,685లో ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజింగ్ ప్రైస్ వేస్తారు కాబట్టి సో ఇప్పుడు 24,700 అరౌండ్ క్లోజ్ అవ్వచ్చు అనమాట. 24,700 పైన క్లోజ్ అయిందా, కింద క్లోజ్ అయిందా, దాన్ని బట్టి రేపు పొద్దున వ్యూ తీసుకుందాం. సో ఇట్లాంటివి బిగినింగ్ డేస్లో ఆలోచించేవాడిని నేను, ఎందుకంటే అందరూ అలాగే ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఫాలో అవ్వరు. కానీ 24,700 కింద క్లోజ్ అయినా పైన క్లోజ్ అయినా మార్కెట్ రేపు ఎడిపోవాలని అడిపోద్ది. ఇది మన అబ్జర్వేషన్, నా అబ్జర్వేషను. మీలో చాలామంది అబ్జర్వేషన్ కూడా అదే ఉంటుంది. ఒకసారి చూడండి, నేను కొత్త పాయింట్ ఏం చెప్పను. మీరు అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం మిస్ చేశారో అవే నేను గుర్తు చేస్తుంటాను. సో ఏదైనా కానీ మార్కెట్ డౌన్ ట్రెండ్ అనుకున్నాం, డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. సో అయితే ఏంటంటే పీపుల్ అంతా కూడా బేరిష్గా మారిపోయారు.
సో అందుకని మీరు చూడండి, మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ షార్ట్ కవరింగ్ వచ్చింది, పైకి వెళ్తుందా అని భయపెట్టింది. సో దాని తర్వాత ఏంటంటే ఆ పైకి సడన్గా ర్యాలీ రావడంతో సో పొద్దున్నే సెల్ కొట్టిన వాళ్ళు ఏంటంటే లాస్ బుక్ చేసి ఉంటారు బై చేయడం ద్వారా. సో హైయర్ లెవెల్ నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. సో అదే నేను అనేది, ఎవ్రీడే మన చేతిలో ఉంటుందని అనుకోవద్దు. సేమ్ థింగ్ ఏంటంటే మనకన్నా క్లవర్ ఇన్స్టిట్యూషన్స్, సేమ్ థింగ్ ఏంటంటే రీటైల్ పీపుల్ అంతా కూడా సెల్ మోడ్లో ఉన్నారు అని అంటే ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? సో కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చి దాని తర్వాత హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ అనేది ఫర్దర్గా డౌన్ ట్రెండ్ని కొనసాగిస్తుంది. రేపొద్దున పడుతుందని నేను అంటలేదు, ఎందుకంటే సో ఆర్డర్లు దొరక్క కంటిన్యూగా సెల్ చేయడం సాధ్యం కాక మధ్యలో రీట్రేస్మెంట్స్ కూడా రావచ్చు. ఇలా చూడు, ఇక్కడ వచ్చినాయి కదా, ఇట్లా వచ్చింది కదా. సో అట్లా ఏంటంటే రీట్రేస్మెంట్ కూడా రావచ్చు. కాబట్టి ఎగ్జాక్ట్గా రేపటి కోసం ట్రేడ్ చేసేవాళ్ళు, పొజిషన్లు పెట్టేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ నష్టపోతారు. ఓవరాల్గా ట్రెండ్ని బేస్ చేసుకొని ఆ ట్రెండ్ ఎక్కడ దాకా డౌన్ సైడ్ కంటిన్యూ అవుతుందో అక్కడ దాకా ఓపిక్గా పొజిషన్స్ని క్యారీ చేసుకున్న వాళ్ళన్నా వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. లేదా ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకునే వాళ్ళు నష్టపోతూ ఉంటారు, వాళ్ళు కొద్దిగా బెటర్. కానీ రేపొద్దునని ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో సాయంత్రం యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా తిరగేద్దాం, రేపొద్దున పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఎడ్జ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి డొల్లా మార్కెట్లో ఏమి ఇవ్వదు, అకౌంట్ అంతా డొల్ల అయిపోద్ది. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో రేపు గురించి నేను స్పెక్యులేట్ చేయను. రేపు రీట్రేస్మెంట్ రావచ్చు, లేదా ఫర్దర్గా డౌన్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చు. కానీ రీట్రేస్మెంట్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే మెజారిటీ రీటైల్ పీపుల్ ఆల్రెడీ బేరిష్లోకి వెళ్ళారు. కాబట్టి ఆర్డర్లు దొరకపోవడం అంటే ఏంటి? సో ఇన్స్టిట్యూషన్స్ బల్క్లో వేలల్లో సెల్ ఆర్డర్లు రిలీజ్ చేస్తారు, కాబట్టి అన్ని వేలల్లో బై ఆర్డర్లు దొరకవు. ఇప్పుడు మీరు వీడియోస్ వస్తున్నారు, సో అంటే ఈ మధ్యన మార్కెట్కి వచ్చిన దగ్గర నుంచి ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న వాళ్ళంతా కూడా బేరిష్ సెంటిమెంట్లోనే ఉన్నారు కదా. మనమే అలా ఉన్నప్పుడు సో ఇన్స్టిట్యూషన్స్ సెల్ ఆర్డర్ రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తే బై చేయడానికి సిద్ధంగా ఎంతమంది రీటైల్ పీపుల్ ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు కదా, తెలిసిందే కదా. కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే సెల్లర్కి సెల్లింగ్ క్వాంటిటీకి తగ్గట్టుగా బయింగ్ క్వాంటిటీ లేనప్పుడు సో వాళ్ళకి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళే రివర్స్లో షార్ట్ కవరింగ్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసి టెంపరీ ర్యాలీ తెప్పించి మనల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? సో ఇట్లా రీట్రేస్మెంట్స్ అంటే షార్ట్ కవరింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. వస్తుంది అని చెప్పలేదు, రేపొద్దున పడిపోతుంది అని చెప్పట్లేదు. రేపొద్దున మూమెంట్ కావాలంటే రేపొద్దున రన్నింగ్లో చూడాలి. ఓవరాల్ ట్రెండ్ ఏంటి అని అంటే డౌన్ ట్రెండ్. కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చినా షార్ట్ కవరింగ్ రాకపోయినా సో ఓవరాల్గా కిందకి వెళ్ళే పాసిబిలిటీసే ఉన్నాయి. సో రేపు అంటే 1-2 days షార్ట్ కవరింగ్ వచ్చి కింద పడుతుందా, లేదా రేపు డైరెక్ట్గా కింద పడుతుందా అలాంటివి నేను స్పెక్యులేట్ చేయను. కానీ ఫర్దర్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, 24,700 దగ్గర మీరు సెల్ చేద్దామా బై చేద్దాం ఎట్లాంటి థింకింగ్లో ఉండుంటారు. ఈ ఏరియాలో ఈ రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఈ హైయర్ లెవెల్లో థింకింగ్ చేసిన వాళ్ళకి ఎడ్జ్ అవుతుంది తప్ప మార్కెట్ అంతా దిగిపోయిన తర్వాత దిగబడిపోతారు. సో చూడండి, టెన్షనే కదా. మీరు ఆలోచించండి, ఇప్పుడు సెల్ కొట్టారు, సపోజ్ మార్కెట్ రన్నింగ్లో ఉంది, సెల్ కొట్టారు అనుకుందాం, రేపు పొద్దున షార్ట్ కవరింగ్ వస్తే ఏం చేస్తారు? ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ లాగా మనం బల్క్ క్వాంటిటీ ప్లేస్ చేయట్లేదు, కంటిన్యూగా వాళ్ళు సెల్ చేసుకుంటా కంటిన్యూగా షార్ట్ కవరింగ్ కూడా తీసుకొస్తారు. మనం అలా చేయలేం కదా. 1-2 లాట్స్తో చేసే వాళ్ళు ఏంటంటే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోవాలి డౌన్ సైడ్కి. అర్థమవుతుందా? దీంతోపాటు ట్రావెల్ చేయాలి అని అంటే 1-2 లాట్స్ వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మార్కెట్లో టెంపరీ బౌన్స్ వచ్చిందనుకోండి షార్ట్ కవరింగ్ ర్యాలీ, వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అవుతాయి. అర్థమవుతుంది? వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఓవరాల్గా డౌన్ ట్రెండ్ కాబట్టి. అది ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది జాగ్రత్తగా చూడాలి. ఓవరాల్గా ట్రెండ్ డౌను కాబట్టి ఫర్దర్గా డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదైనా డైనమిక్గా ఏదైనా అప్డేట్ వస్తే కానీ, లేదా క్యాండిల్లో బయింగ్ వస్తే కనుక అది మార్చుకోవాలి. అది టెలిగ్రామ్ గ్రూప్లో ద్వారా అప్డేట్ చేస్తాను మీకు మార్కెట్లో తేడా ఉంది అనేది లేదు, ఇక్కడ వీడియో ద్వారా కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తానన్నమాట. సో అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క థింగ్ అనమాట. అది ట్రెండ్ అయితే డౌనే, కానీ రేపు ఎల్లుండు సో ఎట్లా మనకి షార్ట్ కవరింగ్ రావచ్చు, రాకుండా కూడా కిందకి వెళ్ళచ్చు, అది మనం చెప్పలేము. చూడమండి సార్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నారు ఎక్కువ మంది. సో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క 10 years డేటా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. జనరల్గా ఏంటంటే Q1 డల్ వస్తుంది ఎవ్రీ ఇయర్. Q1 తర్వాత ఏంటంటే జనరల్గా పడుతుంది. సో Q1 సీజన్ నడుస్తుంది. సో నేను చూడలేదు, ఈ రీసెంట్గా అంత యాక్టివ్గా లేను కాబట్టి ఈ న్యూస్ అని వచ్చినాయా రాలేదు చూడలేదు రిజల్ట్స్. సో వచ్చినా రాకపోయినా సో ఏదైనా కానీ అవి డల్గానే వస్తాయి Q1. సో లెవెల్ అయితే కనుక మనకి న్యూస్ జెన్కి సంబంధించిన లెవెల్ అయితే కనుక ఈ టేల్ కింద బయర్ యాక్టివేట్ అవ్వచ్చు. ఈ టేల్స్ కింద 729 అక్కడికి వస్తే మనం చూద్దాం దాని కిందకు, అంటే అట్లీస్ట్ ఈ టేల్ కట్ అవ్వాలి. ఈ టేల్ కనిపిస్తుంది కదా, 758 కట్ అవ్వాలి. కట్ అయినాక బయర్ ఎక్కడ యాక్టివేట్ అవుతాడు అనేది రన్నింగ్లో చూడొచ్చు.
కింద స్టాటిక్గా లెవెల్ ఉంది కానీ అంత దూరం వెళ్ళకపోవచ్చు కదా. మార్కెట్ మళ్ళీ నిఫ్టీ రివర్స్ అవుతున్నప్పుడు మళ్ళీ అన్ని రివర్స్ అయిపోతుంటాయి కదా. సో అందువల్ల ఏంటంటే నియర్ బై ఏంటంటే 729 కిందకు వస్తే అబ్జర్వ్ చేద్దాం, స్టడీ చేయొచ్చో లేదో అబ్జర్వ్ చేద్దాం. చూడమంటే చాలామంది అడుగుతుంటారు, స్టాక్స్ మేము ఎప్పుడో కొనుక్కున్నాము, డబుల్ అయింది, త్రిబుల్ అయింది, అమ్మేయాలా, ఉంచాలా, ఈ ఫాల్లో ఏం చేయాలి, తీసేస్తే బాగుండేది, ప్రాఫిట్ వచ్చేదా, లాస్ వచ్చేదా. ప్రైస్లను బట్టి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేయటం కానీ అలాంటివి చేయకూడదు. సో ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఏంటంటే ఇయర్లీ రెవెన్యూస్ బాగున్నాయి అనుకోండి కంపెనీ, ప్రైస్తో మీకు సంబంధం లేదు. ఇయర్లీ రెవెన్యూ బాగుంటే టెంపరీగా ఇలాంటి గ్లిచెస్ అప్పుడు మార్కెట్ పడ్డా కూడా మళ్ళీ రికవర్ అవుతాయి. ఇయర్లీ రెవెన్యూస్ ఇయర్ పెంచుకుంటా ప్రాఫిట్లు బాగుండి మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళు ఎక్స్పాన్షన్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇయర్ 28కి ఆ కంపెనీ ఎలా ఉండొచ్చు, 30కి ఎలా ఉండొచ్చు అది చూడండి. అంతేగాని క్రూడ్ ఆయిల్ పడిపోతుంది, నిఫ్టీ పడిపోయింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది, నిఫ్టీ పడిపోయింది, అర్థమవుతుందా, ట్రంప్ ఏదో అన్నాడు, ఇక్కడ మార్కెట్ పడిపోయింది, సో దీనివల్ల మరి ఆ స్టాక్ను ఉంచాలా వద్దా. సో అది ఇన్వెస్ట్మెంట్కి అట్లాంటి వాటి టెంపరీ థింగ్స్ ఎఫెక్ట్ చేయవు, అర్థమవుతుందా. ఇయర్లీ రెవెన్యూసే చూసుకుంటూ ఉండాలి, అర్థమవుతుందా. సో మొక్క ఎదగకుండా కాయలు అమ్మట చూడకూడదు అనమాట, కాయల కోసం చూడకూడదు. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా ప్రైస్ యాక్షన్స్తో ఎప్పుడు కూడా ముడిపెట్టుకోవద్దు, ట్రేడింగ్ వేరే అదనమాట కదా. సో న్యూజన్కి సంబంధించిన లెవెల్ మనం కమింగ్ డేస్లో డిస్కస్ చేద్దాం. ఈ లో కట్ అయినాక డిస్కస్ చేద్దాం అనుకునే లోపే రోజుకి 10 మంది దాకా న్యూజన్ సాఫ్ట్వేర్ గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనం డిస్కస్ చేయాల్సి వచ్చిందనమాట. చూడండి అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, మనకి యుఎస్ యూరోప్ ట్రేడ్ డీల్ కనుక ఈ అయితే కనుక దీనికి బెనిఫిట్ అవుతుంది అనేది ఇక్కడ న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. టాటా మోటార్స్, సో అట్లాంటి స్టాక్స్కి బెనిఫిట్ అవుతుంది అనేది మనకు కనిపిస్తున్న న్యూస్ అప్డేట్ అనమాట. చూడండి అది టాటా మోటార్స్కి సంబంధించిన థింగ్. మనం టాటా మోటార్స్ డేటా వాల్యుయేషన్ చాలాసార్లు మాట్లాడాను, అది రెగ్యులర్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయడమే కాదు. నేను రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవచ్చు, కానీ మీరు మాత్రం చేసినప్పుడల్లా చూడాలి, అంతే, అర్థమవుతుందా. సో లారస్ ల్యాబ్కి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే 23లో 10-15 టైమ్స్ డిస్కస్ చేసాం, మీ అందరికీ తెలుసు. 320, 312, 360 అప్పుడు. సో ఆ కంపెనీ లో మనకి బిజినెస్ స్లంప్ కనిపించింది, కానీ మేనేజ్మెంట్ చూడండి అలాగేంటంటే ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో భవిష్యత్తులో ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ బాగున్నాయి అనేది మనం అనుకున్నాం. రికవర్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకున్నాం, అయ్యారు, అంతే కదా. ఇప్పుడు చూడండి ఎంత తోపు అయినా సరే, మీ దగ్గర 1,00,000 కోట్లైనా ఉన్నా సరే లైఫ్ జీరోకి తీసుకొచ్చేస్తుంది, అర్థమవుతుందా. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ లైఫ్లో పడటం సహజం, మళ్ళీ లెగవడం సహజం. కానీ మంచి మేనేజ్మెంట్ ఏంటంటే డిప్ అయినప్పుడు లైఫ్లో మనకి కొద్దిగా ఆల్టర్ అయినప్పుడు, డౌన్ఫాల్ అయినప్పుడు రికవరీ ఎలా అవుతారనేది ఇంపార్టెంట్. సో అలా ఏంటి గతంలో చూసి మళ్ళీ అలాంటి ఏదైనా టెంపరీగా జరిగినప్పుడు ఆ కంపెనీకి మళ్ళీ అవుతాయా లేదా అనేది మనం మేనేజ్మెంట్ జడ్జ్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏ క్లూ దొరకదు, అర్థమవుతుందా. మణిపురంకి గతంలో ఇష్యూస్ సాల్వ్ చేశారు కాబట్టి మనం ఆర్బీఐ ఇష్యూస్ని సాల్వ్ చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో 140, 136 దగ్గర మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసాం, భూతత్వం పెట్టి జాగ్రత్త చూసాం, దాన్ని ఫండాస్ అదంతా జాగ్రత్త చూసాం. ఎందుకని అంతే, మళ్ళీ ఆర్బీఐ ఇష్యూస్ సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉంది మణిపురం? 136, 140 దగ్గరే ఉందా? కాదు కదా. 1 year అన్న అయిందా డిస్కస్ చేసుకొని మనం? 1 year కూడా అవ్వలేదు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్. చూడండి లారస్ ల్యాబ్ కూడా గైడెన్స్ అనేది మంచిగా ఇచ్చారనమాట. సో 6% పెరిగింది, నిఫ్టీ పడిందిగా, అలా అని లేం కాదు కదా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇండివిజువల్గా మేనేజ్మెంట్ కామెంట్స్ రెవెన్యూ ఇలా సాధిస్తాం అలా సాధిస్తామని చెప్పినప్పుడు ఇన్వెస్టర్లు ఎగబడి కొంటారు. కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్తే కొంటారని కాదు, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఆనెస్ట్ ఇంతకుముందు అచీవ్ చేశారు అనుకుంటేనే వెళ్తారు. సో థింగ్స్ బాగోనప్పుడు కూడా వాళ్ళ గైడ్లైన్స్ కూడా బాగోలేదు, ఆనెస్ట్ మేనేజ్మెంట్ అది. సో 23లో నేను 10 వీడియోస్లో లారస్ ల్యాబ్ మనం డిస్కస్ చేసినాం. 10 వీడియోస్లో కింద స్లాంగ్ వర్డ్సే వాడారు, లారస్ ల్యాబ్ని నువ్వు తప్ప ఎవరికి సజెస్ట్ చేయట్లేదని. నేను స్టాక్స్ని ఎప్పుడైనా స్టడీ చేసేటప్పుడు నేను తప్ప ఎవరు స్టడీ చేయకపోతున్నారంటే అది అదృష్టం కింద భావిస్తాను నేను, అంతే కదా. అందరూ లుక్ ఉంది అంటే అది ఫేమస్ అయింది అంటే ఎక్కువ ప్రీమియంలో నడుస్తుంది. ఇన్ఫేమస్ అయింది అని అంటే అసలు వాల్యూ కట్ అయి ఉండొచ్చు, అలా చూడాలి. సో ఆయన ఇన్ఫేమస్ అయిన అన్నిటికీ వెళ్ళమని కాదు. సో అబ్జర్వ్ చేసిన నేను చెప్పే పాయింట్స్ అర్థమవుతుందా? అర్థమైతే మీకు ఏమర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి అలాగే ఎస్బీఐ కార్డ్స్లో కూడా డ్రాప్ డౌన్, నెట్ ప్రాఫిట్ 6.5% డిప్ అయింది. అలాగే మరి ఎన్పిఏ చూస్తే క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కాబట్టి స్టడీగానే ఉన్నాయి, ఎన్పిఏ పర్లేదు. సో అర్థమవుతుందా? ఓవరాల్గా ఏంటంటే నెట్ ప్రాఫిట్ డౌన్ అవడంతో
స్టాకు డిప్ అయింది. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు ఇతరత్ర కారణాలు కూడా అయి ఉండొచ్చు అనమాట. స్టాక్ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఐఎక్స్ 8% పడిపోయిందని జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే 105కి వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మార్కెట్ షేరు 28 కల్లా పోతుంది. ఎందుకంటే మనకి ఈ కప్లింగ్ సిస్టమ్ ఉంది కదా, సో ఆ రూల్స్ వల్ల ఏంటంటే మార్కెట్ షేర్ అనేది కాంపిటీటర్కి కోల్పోబోతుంది అనేది వీళ్ళు చెప్తున్న అప్డేట్గా కనిపిస్తూ ఉంది. దానివల్ల పడిపోయింది అనేది కనిపిస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ గురించి ఫర్దర్గా థింగ్స్ డిస్కస్ చేసే ముందు మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ జీరోదా లింక్స్ ఇచ్చాను. సో రెండు కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ పర్ డే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మీరు మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. సో 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. యాప్స్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ యాప్ మీకు నచ్చుతాయి. అర్థమవుతుందా? ఉన్న డిస్కౌంట్ బ్రోకర్లో మనం నమ్మదగిన బ్రోకర్స్ అనమాట ఇవి. సో అందుకే ప్లేస్ చేశాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ 56,670 నిన్న చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో చూసారా? ఈ లెవెల్ నిన్న కాదు, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఉంది. సో ఈ క్యాండిల్ దగ్గర, అంటే ఈ క్యాండిల్ క్లోజింగ్ ఎంత 57,066 దగ్గర ఉన్నప్పుడు కూడా మనం 56,069 గురించి మాట్లాడాము. సో ఒకసారి మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఎంతమంది చూస్తున్నారో మీరు, నాకైతే తెలియదు. టెలిగ్రామ్ గ్రూప్లో నేనైతే కనుక ఆ లెవెల్స్ గురించి అబ్జర్వేషన్స్ అనేవి పోస్ట్ చేస్తాను. మీరు అదే రోజనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవద్దని కూడా చెప్తాను వీడియోలో. అయినా కూడా మీ ఇష్టం వచ్చినట్లు ఏంటంటే ఇంట్రాడే వాళ్ళు ఆగలేక తీసుకుంటారు. నేను ఇంట్రాడే చేయమని ఎప్పుడైనా చెప్పానా? అర్థం పోనీ నా ఏమైనా ఫాలో అవ్వమని చెప్పానా? లేదు, నేను ఎలా కాన్సెప్ట్ని చూస్తున్నాను అనేది చూడండి. సో చూడండి, అంత ఈజీగా నా ఛానల్ ఎక్కాలని కూడా నేను కోరుకోను. సో ఒకసారి ఎక్కడం అనేది స్టార్ట్ అయితే నిదానంగా మంచిగా ఎక్కిద్ది. ఎందుకంటే విషం ఎక్కినట్టు ఎక్కిద్ది మన ఛానల్. అర్థమవుతుందా? దానికి ఆప్షన్ ఉండదు ఒకసారి విషం తలకెక్కితే. కాబట్టి ఏంటంటే సో ఆ లెవెల్ చూడండి మనం ఇచ్చినవి. సో నేను ఏదో జోక్గా ఇవ్వను, 56,800 స్పాట్ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడింది. సో ఎక్కడ ఉంది ఇప్పుడు అది? దాంట్లో చూడండి ఉంటుంది, చాణక్య స్టాక్ ట్రేడర్స్ దాంట్లో ఈ వీడియోలో ఉంది. మీరు లాస్ట్ 2-3 వీడియోస్లో చూస్తుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇదే లెవెల్ మెన్షన్ చేసి మాట్లాడాను. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వచ్చింది, కానీ ఇదంతా ఎంటీ స్పేస్ 2-3 డేస్ ముందు. కానీ మనం ఇదే లైన్ ఎందుకు డ్రా చేసామంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ కవరింగ్ ఏరియా అయ్యే పాజిబిలిటీ ఉంది. కాబట్టి రేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ కవరింగ్ వచ్చే పాజిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బై ఆర్డర్స్ని హిట్ చేసింది కదా, టెంపరీగా బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ బౌన్స్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకని బ్రాడ్ పిక్చర్ డౌన్ సైడ్ అయినప్పుడు డౌన్ సైడే థింక్ చేయాలి. మరి టెంపరీ బౌన్స్ రావచ్చు కంటే వస్తే రానివ్వండి. ఆ టెంపరీ బౌన్స్ వస్తేనే మళ్ళీ కిందకి వేగంగా పడుతుంది. ఆ టెంపరీ బౌన్స్ వస్తే ఎక్కడి నుంచి నరకాలనేది చూడండి, అలా ఆలోచించండి. అంతేగాని డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు వచ్చే టెంపరీ బౌన్స్ని క్యాప్చర్ చేయాలని చూస్తే టెంపరీ బౌన్స్ మీరు అనుకున్నట్లు రావచ్చు, రాకపోవచ్చు. గ్లోబల్గా ఏదైనా బ్యాడ్ అయితే డైరెక్ట్గా కిందకి వెళ్ళచ్చు షార్ట్ కవరింగ్ రాకుండానే. ఎలా చెప్తారు? షార్ట్ కవరింగ్ చేసేవాళ్ళు సో ఇక్కడైనా షార్ట్ కవరింగ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు. ఇదొక పాజిబిలిటీ ఉన్న ఏరియా బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే 56,053 కన్నా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే 55,000 దగ్గర చేసుకుంటారు. అంటే రఫ్గా చెప్తున్నాను, 55,000 మళ్ళీ రౌండ్ నెంబర్ అనుకొని అదొక లాజిక్ కోసం వెతకద్దు. షార్ట్ కవరింగ్ చేసేవాడు ఎంత డౌన్లో చేసుకుంటే అంత బెనిఫిట్ కదా. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాజిబిలిటీ అదనమాట. సో నేను చెప్పేది చాలామందికి అర్థం కాదని నాకు తెలుసు, కానీ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తాను. స్లోగా అర్థమవుతుంది. మీ ఇందులో బిగినర్స్ ఉంటారు కదా, అందరికీ అన్ని లెవెల్స్ అర్థం కావు. వెబినార్ల ద్వారా ఇంకెంత బెటర్గా మనం వెబినార్లు చెప్పుకునే డిమాట్ గ్రూప్ వాళ్ళకి వెబినార్లు చెప్తుంటాం కదా అప్పుడప్పుడు. సో వాళ్ళ ద్వారా ఏంటంటే ఇంకొద్దిగా బెటర్గా మనం గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రతి దాంట్లో లాజిక్ చెప్పాలంటే ఇబ్బంది కదా. నేను చాలాసార్లు చాణక్య స్టాక్ ట్రేడర్స్ నైట్ వీడియోస్లో మీకు చూపించాను. ఈ గ్యాప్ అప్ ఉండటం వల్ల ఇక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి అనేది చూపించాను చాలాసార్లు కదా. భవిష్యత్తులో మన సబ్స్క్రైబర్స్కి మళ్ళీ చూపిస్తాను. అదనమాట. అది ఫ్రెండ్స్, ఏదైనా అప్డేట్ మిస్ చేసి ఉంటే నైట్ కుదిరితే చాణక్య స్టాక్ ట్రేడర్స్ దాంట్లో డిస్కస్ చేసుకుందాం. లేదు అంటే దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ని మీకు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ దాకా చూసారంటే నచ్చి ఉండొచ్చు అబ్బాయి. ఇంత కష్టపడి చెప్పాం కదా, లైక్ ఒకటి వేసుకోవాలి కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి కదా, అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి కదా. అలా తెలియజేస్తుంటే కదా మన రెగ్యులర్గా వీడియోస్ చేయాలనిపించేది. అదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే.